ప్రిపేర్డ్నెస్ తోటి చాలా డ్యామేజ్ని అరికట్టగలిగాం ముందస్తుగా. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతమైన పని చేశారు అందరూ. ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడో ఒక నలుగురు వ్యక్తులు కుటుంబం వాళ్ళకున్న మేకల్ని, వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయిన అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలకి. కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసే ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలండి, 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసా. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ. దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్టు ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ అనేది కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్ల, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పని చేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించమని ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది.